ఏ వ్యక్తి పుట్టుకతోనే చెడ్డవాడు కాదు, పరిస్థితులే మనలో మంచిని చెడుని ప్రేరేపిస్తాయి. దిలీప్ లాంటి అమాయకుడిని చంపాడంటే శంకర్ ఎంతటి క్రూరుడో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎందుకు అతను ఈ ఘోరానికి పాల్పడ్డాడు? తెర వెనక ఏం జరిగింది? దిలీప్ చనిపోయిన 4 రోజుల తర్వాత కూకట్పల్లిలోని కిరణ్ ఇంటికొచ్చాడు శంకర్. నేను దిలీప్ ఫ్రెండ్ని. మొన్న తనను కూకట్పల్లిలో డ్రాప్ చేసింది నేనే. ఫ్రెండ్ అంటున్నారు, మా తమ్ముడు మీకెలా తెలుసు? అదే ఫేస్బుక్ లో పరిచయం. మీ తమ్ముడు చాలా మంచివాడు. తను చనిపోవడం బాధాకరం. ఆ కుర్రాడు చనిపోయాడని నీకెలా తెలుసురా? అందరూ చెప్పుకుంటూ ఉంటే తెలిసిందే. ఏయ్, నిజం చెప్పు, నువ్వేదో దాస్తున్నావు. దిలీపు నువ్వు ఫ్రెండ్సా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. వాడికి హైదరాబాద్ లో ఎవరూ తెలీదు. కేసు తనపై రాకూడదని భావించి అమాయకుల్లా నటిద్దామనుకున్న శంకర్ ప్లాన్ బెడిసి కొట్టింది. ఇక తప్పించుకోలేడని అర్థమైపోయిన శంకర్ చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. మాది పశ్చిమ గోదావరి జిల్లా. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో వైన్ షాప్ పెడదామని ఇక్కడికి వచ్చారు. ఇందుకోసం నాన్న 20 లక్షలు ఇచ్చారు. ఆయన ఎక్కడో అప్పు చేసి ఆ డబ్బు నాకు ఇచ్చారు. నేను అనుకున్నదొకటి, ఇక్కడికి వచ్చాక చేసిందొకటి. జస్ట్ 6 నెలల్లో డబ్బంతా అయిపోయింది. అప్పుడప్పుడు నాన్న ఫోన్ చేసేవాడు. వైన్ షాప్ ఎలా ఉంది, బిజినెస్ బాగా జరుగుతోందా, మెల్లిమెల్లిగా డబ్బు తిరిగివు, వడ్డీ పెరుగుతోంది అనేవాడు. ఆయన మాటలు విన్నప్పుడల్లా నాకు పిచ్చెక్కిపోయేది. చేతిలో రూపాయి లేదు. జులైలా తయారయ్యాను. ఇక డబ్బు ఎలా ఇవ్వగలను? డబ్బు కావాలి, ఏం చేసైనా సంపాదించాలి. అందుకోసం దృశ్యం సినిమాను 15 సార్లు చూశారు. ఆ సినిమాలోనగా ఏదైనా నేరం చేసినా ఎవ్వరికీ దొరకకుండా ఉండేలా ప్లాన్ వేసుకున్నారు. ఆ తర్వాత ఎవరినైనా కిడ్నాప్ చేయాలని అనుకున్నారు. అందుకే సివిల్స్ కు ప్రిపేర్ అవుతూ ఇన్స్టిట్యూట్స్ కు వెళ్లే వాళ్ళని టార్గెట్ చేశారు. వాళ్ళైతే ఖచ్చితంగా 25 లక్షలైనా ఇస్తారని అనుకున్నాను. ఎలాగా అని ఆలోచిస్తుంటే దిలీప్ తగిలాడు. మీరు పెట్టబోయే బంగారం షాపు గురించి మీ వైఫ్ సివిల్స్ చదువుతోందని తను చెప్పాడు. అప్పుడే అనుకున్నా తనను కిడ్నాప్ చేయాలని. ఎంత పని చేసేవరా తిరుమారు కూడా. ఆ పిల్లాడు చాలా మంచోడు. అన్యాయంగా చంపేశావు కదరా నిన్ను, పాపాత్ముడా. ఈ దారుణానికి పాల్పడిన శంకర్ ను అరెస్టు చేశారు. ఇది ఓ కిడ్నాప్ మధ్య వెనక జరిగిన తంతు. సివిల్స్ చదివే వాళ్లలో చాలా మంది పేదవాళ్లే. బట్ శంకర్ లాంటి వాళ్ళు వక్రంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం మన చుట్టూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. నేరగాళ్లు అడుగడుగునా కాచు కూర్చుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. మన రహస్యాలేవి కొత్త వాళ్లకు చెప్పకూడదు. డబ్బు విషయాల్ని ఎంత సీక్రెట్ గా ఉంచితే అంత మంచిదంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో రియల్ స్టోరీ